అడవుల్లోకి ట్రెక్కింగ్కు వెళ్ళింది. అర్ధరాత్రి అదృశ్యమైంది. పోలీసుల అదుపులో స్నేహితులు. అసలేమైందంటే ఉత్తరాఖండ్లోని దయారా బుగ్గాల్ ట్రెక్ సందర్భంగా 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని బబితా పాండే అదృశ్యమైంది. ఆమె కోసం 6 రోజులుగా భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆమె ఇద్దరు స్నేహితులు పోలీసులు విచారించగా నకిలీ పర్మిట్తో ట్రెక్ నిర్వహించిన ఏజెన్సీ రిజిస్ట్రేషన్ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. టైనిటాల్ చెందిన బబితా పాండే గత వారం ఇద్దరు స్నేహితులు హర్మన్ పాల్ సింగ్, హర్మత్ ప్రీత్ సింగ్లతో కలిసి ఉత్తరకాశీ పర్యటనకు వెళ్ళింది. మే 25న డెహ్రాడూన్ చేరుకున్న ఈ బృందం హర్సిల్, గంగోత్రి సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించింది. అనంతరం మే 28 రైతల్ గ్రామానికి చేరుకొని అక్కడ బస చేసిన ముగ్గురు మరుసటి రోజు దయారా బుగ్యాల్ ట్రెక్కు ప్రారంభించారు. గోయి బేస్ క్యాంపులో రాత్రి బస చేసిన సమయంలో అర్ధరాత్రి తర్వాత బబితా కనిపించకుండా పోయినట్టు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.